హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళందరి కోసం 2 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి బిగ్ బాస్కెట్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇనిషియల్‌గా 3 మంత్స్ పాటు మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు 3 మంత్స్ పాటు. ఆ తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆపర్చునిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అమెజాన్ అనే కంపెనీలో కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అమెజాన్ కంపెనీ సైడ్ నుంచి. ఈ 2 కంపెనీస్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ఎవరైతే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా అవకాశాలైతే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్‌తోనే మనకి ఈ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే దీనికి సంబంధించి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ? అంటే 3 మంత్స్ పాటు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా! దానికి సంబంధించిన వర్కింగ్ లొకేషన్ ఎక్కడ? అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే అన్ని డీటెయిల్‌గా మీకు అర్థమైతే అవుతాయి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ వీడియో ఈ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ బిగ్ బాస్కెట్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో మనకి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 20థ్ నుంచి 25థ్ ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. 25థ్ ఏప్రిల్ వరకి మీరు ఈ ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ హెచ్ఆర్ నంబర్ కూడా కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నంబర్ వచ్చేసి 9511921087 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. లేదంటే దీనికి వాట్సాప్ అయినా చేయొచ్చు. మీరు హాయ్ అని చెప్పి వాట్సాప్ చేశారంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే అమీర్‌పేట్‌లో దీనికి సంబంధించిన ఆఫీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా మీకు చెప్తాను. దీనికి సంబంధించిన మ్యాప్ లొకేషన్ కూడా మీకు పెడతాను. ఆ మ్యాప్‌ని మీరు ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి వేకెన్సీ ఎన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే 490 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, చాలా ఎక్కువ వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ కేర్ వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సాలరీ విషయానికొస్తే 2,00,000 నుంచి 2.5 లాక్స్ పర్ యానమ్ సాలరీ అనేది పే చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఫ్రెషర్స్‌కి. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అక్కడ మీకు హెచ్ఆర్ వాళ్ళు నెగోషియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి స్కిల్స్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఎవరైతే ఇంగ్లీష్, తెలుగు అలాగే హిందీ లాంగ్వేజెస్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారో మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు అదర్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అదర్ లాంగ్వేజెస్ వచ్చిన క్యాండిడేట్స్‌కి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏ లాంగ్వేజ్ అని చెప్పి మనం చూసుకుంటే బెంగాలీ అడుగుతున్నారు. అలాగే మరాఠీ. ఈ 2 లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. తెలుగు రాకుండా మరాఠీ లేదా బెంగాలీ లాంగ్వేజ్ వచ్చినా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. లాంగ్వేజ్ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు లేదా ఇంగ్లీష్, హిందీ, మరాఠీ లేదా ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ అని చెప్పి ఈ 3 లాంగ్వేజెస్‌లో బెంగాలీ గాని, మరాఠీ గాని, తెలుగు గాని ఈ మూడిట్లో ఏదో ఒక లోకల్ లాంగ్వేజ్ వచ్చుండి, దాంతోపాటు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే మీకు అందరికీ కూడా ఇక్కడ రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి మండే టు ఫ్రైడే వరకి సాటర్డే వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. కాకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడం కంటే ముందు మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇక్కడ మనకి డేట్స్ మెన్షన్ చేశారు కాబట్టి 25థ్ వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ మాత్రం మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కానీ ఈ 25థ్ తర్వాత ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ కండక్ట్ చేయకపోతే ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి డీటెయిల్‌గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ 3 మంత్స్ పాటు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇన్ ఎవ్రీ 2 మంత్స్ 6 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అవసరమైతే మాత్రమే మీరు 2 మంత్స్‌లో 6 డేస్ పాటు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అవసరం ఉంటే రావాలి ఆఫీస్‌కి లేదంటే అవసరం లేదు. మీరు ఇంట్లో ఉంచే వర్క్ అయితే చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కస్టమర్ కేర్ సర్వీస్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ లేదా కస్టమర్ కేర్ సర్వీస్ చేయాలి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఇది
ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారో, అలాగే డిప్లొమా ఇంకా డిగ్రీ ఈ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు వీటిలో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి చూసుకుంటే ఎవరైతే బీటెక్, ఎంబీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు. మీరు ఒకవేళ పీజీ చేసినా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్‌తో మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. బీపీఓలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో 3 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ ఇంకా ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్‌లో కూడా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే గుడ్ యాటిట్యూడ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీకు రొటేషనల్ షిఫ్ట్‌లో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనకి మార్నింగ్ 6 నుంచి నైట్ 11:45 వరకి వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఆ వర్కింగ్ అవర్స్‌లో మీరు 9 అవర్స్ పాటు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ టైంలో మీరు వర్క్ చేసినా పర్లేదు. కాకపోతే ఆ టైమింగ్‌లో 9 అవర్స్ పాటు వర్క్ చేస్తే మీకు ఆ రోజు వర్క్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి టైపింగ్ స్పీడ్ కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టైపింగ్ స్పీడ్ మీద గ్రోత్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, గ్రిప్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. 20-25 వర్డ్స్ పర్ మినిట్ మనకి స్పీడ్ అయితే అడుగుతున్నారు. చాలా తక్కువ స్పీడ్‌తోనే మనకి ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. 30 కంటే ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. అది కూడా చూసుకోండి. ఇక్కడ మనకి ఫ్రెషర్స్‌కి వచ్చేసి 2,00,000 పర్ యానం సాలరీ అనేది పే చేస్తామని చెప్పి కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఆ సాలరీ ఎక్స్‌పెక్ట్ చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఆ సాలరీతో మేము ఈ జాబ్ చేయగలము అనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. మనకి మార్నింగ్ 11 నుంచి 4 వరకి కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ లొకేషన్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆదిత్య ట్రేడ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్‌మార్క్ వచ్చేసి అమీర్పేట్ ఆదిత్య ట్రేడ్ సెంటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లొకేషన్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. నేను దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి స్టెప్ టు రీచ్ లొకేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇక్కడ మనకి ఎలా రీచ్ అవ్వాలి మన లొకేషన్‌కి అని చెప్పి చూసుకుంటే అమీర్పేట్ మెట్రో స్టేషన్‌లో దిగిన తర్వాత మీరు ఆదిత్య ట్రేడ్ సెంటర్‌కి వెళ్ళాలి. అక్కడ నుంచి కమ్ ఇన్సైడ్ ఫ్రమ్ ఆదిత్య పార్క్ హోటల్, కమ్ టు 5th ఫ్లోర్. అక్కడ నుంచి 506, 507, 508 ఇవేవైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. బిగ్ బాస్కెట్ కస్టమర్ సపోర్ట్ ఆఫీస్ ఉంటుందక్కడ. ఆ ఆఫీస్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. 9511921087 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. కాల్ చేస్తే రిసీవ్ చేయము అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు వాట్సాప్ చేసి కమ్యూనికేట్ అవ్వచ్చు హెచ్ఆర్ వాళ్ళతో. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ బిగ్ బాస్కెట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ అమెజాన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ సైడ్ నుంచి మనకి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ రోల్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే తెలంగాణకి సంబంధించిన మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏమీ లేదు. ఇక్కడ మనకి 0-5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ బీపీఓలో అంటే కస్టమర్ కేర్ సర్వీస్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 100 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి బిగ్ బాస్కెట్ కంపెనీలో ఏదైతే సాలరీ పే చేస్తున్నారో దానితో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి మంచి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 3.5 లాక్స్ నుంచి 4.5 లాక్స్ పర్ యానం సాలరీ అనేది మనకి పే అయితే చేయడం జరుగుతుంది ఈ అమెజాన్ కంపెనీలో. హైదరాబాద్ లొకేషన్‌లో ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలో మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఎట్ అమెజాన్ ఫర్ వాయిస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ అడుగుతున్నారు. అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇంకా పీజీ కూడా అడగడం అయితే జరుగుతుంది. వీటిలో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సాలరీ వచ్చేసి ఏదైతే 3.5 నుంచి 4.5 సాలరీ ఇస్తున్నారో అది మీ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని సాలరీ అనేది ఫిక్స్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే అక్కడ మీకు హెచ్ఆర్ క్లియర్ అనేది చేయడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఎంత సాలరీ ఇస్తామో అన్న దాని గురించి. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మీరు నైట్‌లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి 3.5 అని చెప్పి అక్కడ రౌండింగ్‌లో మెన్షన్ చేశారు. కాకపోతే 3,85,000 సాలరీ నుంచి 4,56,750 లాక్స్ పర్ యానం సాలరీ అయితే ఇక్కడ పే చేస్తామని చెప్పి అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనకి ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే జీటా మీల్ కార్డ్ అని చెప్పి ఒక
మీల్ కార్డ్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ మీల్ కార్డ్ వచ్చేసి 13,000 వరకి మనకి పర్ యానమ్ కంపెనీ పే అయితే చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకి కంపెనీ పే అయితే చేస్తుంది 5 లాక్స్ వరకి. దాంతో పాటు నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటాయి. ఒక షిఫ్ట్‌కి మనకి 150 రూపీస్ అడిషనల్‌గా మనకి సాలరీలో యాడ్ అయితే అవుతుంది. అలాగే ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా మనకి కంపెనీ పే అయితే చేస్తుంది. 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కంపెనీకి సంబంధించినవి అమెజాన్ కంపెనీ సైడ్ నుంచి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా! 12థ్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే డిగ్రీ ఇంకా పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అలాగే విల్లింగ్‌నెస్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయగలిగే కేపబిలిటీ మీకు ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ఇవి ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరైతే కస్టమర్ కేర్ వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కూడా. సో, ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా ఈ 2 ఆపర్చునిటీలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చేసి బిగ్ బాస్కెట్ అనే కంపెనీలో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్‌లో మాత్రం ఓన్లీ తెలంగాణకి సంబంధించిన వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఓన్లీ అమెజాన్ కంపెనీకి సంబంధించిన దాంట్లో అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జాబ్స్‌కి అమెజాన్ కంపెనీలో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏదైతే లింక్ ఇచ్చారో ఈ లింక్ సంబంధించిన లింక్ కూడా నేను అక్కడ వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి లింక్ ఈ నౌకరీలో మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై నౌ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేశారంటే ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకుంటారు. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇవి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి.